తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం పురస్కరించుకుని రంగారెడ్డి జిల్లా బడంగపేట్ సర్కిల్ పరిధిలోని నంది హిల్స్ చౌరస్తాలో ఏఐసిసి కోఆర్డినేటర్ బోయపల్లి రాఘవేంద్ర రెడ్డి ఆధ్వర్యంలో సోనియా గాంధీ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకై సోనియా గాంధీ చేసిన కృషిని కొనియాడారు. నిరుద్యోగ యువకులు, ఉద్యోగులు, ఉద్యమకారులు బలిదానాలను చూసి మరెవరూ బలిదానాలు చేసుకోవద్దని, సోనియా గాంధీ ప్రత్యేక రాష్ట్రం కోసం నడుం బిగించడంతో ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిందని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం సస్యశ్యామలంగా ఎన్నో రకాల అభివృద్ధి సంక్షేమ పథకాలతో ముందుకు దూసుకుపోతుందన్నారు. కాంగ్రెస్ అంటే ప్రజాపాలన అంటే కాంగ్రెస్ పార్టీ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రతాప్ రెడ్డి, శ్రీనివాస్, సురేష్ నాయక్, కాంగ్రెస్ పార్టీ యూత్ వింగ్ నాయకులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటున్నామంటే తల్లి సోనియా గాంధీ కృతజ్ఞత వల్లనే. ఏ పార్టీ అయినా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటారంటే అది సోనియమ్మ వల్లనే ఈరోజు తెలంగాణలో ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటున్నాం. రాష్ట్ర ప్రజలకు, మా మహేశ్వరం నియోజక ప్రజలకు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం శుభాకాంక్షలు. కాంగ్రెస్ ప్రభుత్వం 2023 నుంచి డిసెంబర్ నుంచి 2026 ఈరోజు ప్రజలు ఎంత స్వేచ్ఛ గురు ప్రజలకే అర్థమవుతుంది. ఏ ప్రజాపాలన అంటేనే ముఖ్యమంత్రి, ప్రజాపాలన అంటేనే రేవంత్ రెడ్డి గారు. 2034 వరకు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఉంటారు. ఇక్కడ ఏ అభివృద్ధి జరగాలన్నా, ఏది జరగాలన్నా కాంగ్రెస్ వల్లనే, కాంగ్రెస్ ప్రభుత్వం వల్లనే. ఏ అధికారిని అడగాలన్నా కానీ పదవులు అవసరం లేదు, అధికారులను అడిగేది. అభివృద్ధి చేయాలంటే ఏ ప్రజలైనా ఫోన్ కొడితే అభివృద్ధి జరుగుతుంది. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం వల్లనే. కాంగ్రెస్ అంటేనే స్వేచ్ఛ. ఈ రోజు ఇది ఏంటంటే ఒక ప్రత్యేక రోజు. మనకు భారతదేశానికి స్వతంత్రం వచ్చినాడు మనం ఎంత సంతోషపడ్డామో, ఇవాళ మనకు తెలంగాణ రాష్ట్రం వచ్చినందుకు కూడా మనకి ఇవాళ స్వేచ్ఛగా జీవించడానికి హక్కు కలిగినట్టుగా మనం అందరం సంతోషంగా ఉన్నాము. ఇవాళ ఇంత స్వేచ్ఛగా ఉన్నాము అనంటే గతంతో పోల్చుకుంటే మన స్వేచ్ఛకు ఇవాళ ఎంత ఆనందంగా ఉంది అనంటే మన కాళ్ళ మీద మనం బతుకుతున్నట్టుగా మనకుంది. కాబట్టి ఈ సోనియా గాంధీ మనకు తెలంగాణ ఇచ్చినందుకు ఎంతో సంతోషంగా ఉంది. మరియు ప్రత్యేకంగా సోనియా గాంధీకి కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఈరోజు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ తల్లి అయినటువంటి మనం ఎంతో కష్టపడి సాధించినటువంటి తెలంగాణలో మన సోనియా గాంధీ గారు మన తెలంగాణపై ప్రేమ ఉంచి ఈరోజు తెలంగాణ ఏర్పడడానికి ముఖ్య కారణమైనటువంటి తెలంగాణ తల్లి అయిన సోనియా గాంధీ గారికి కృతజ్ఞత కోసం ఈరోజు మన బోయపల్లి రాఘవేంద్ర రెడ్డి గారి ఆధ్వర్యంలో భారతీ స్కూల్ చౌరస్తా వద్ద సోనియా గాంధీ గారికి కాంగ్రెస్ కార్యకర్తలు అందరం కూడా ఫలాభిషేకం చేయడం జరిగింది. ఈరోజు యావత్ తెలంగాణ మొత్తం కూడా రుణపడి ఉండాలి సోనియా గాంధీకి, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి. ఎందుకంటే ఎన్ని పోరాటాలు చేసినా కానీ ఇంతవరకు ఏ పార్టీ కూడా తెలంగాణ ఇచ్చింది లేదు. తెలంగాణలో బిల్లు పాస్ అయింది అంటే కేవలం కాంగ్రెస్ పార్టీ పుణ్యమే అని చెప్పి మేము గౌరవంగా ఒక కాంగ్రెస్ కార్యకర్తగా మేము చెప్పుకుంటున్నాం. ఇక్కడికి ఇచ్చేసిన ప్రతి ఒక్క కార్యకర్తకు పేరు పేరున ధన్యవాదాలు.